చర్చ సాధించడం అంటే ఇదేనేమో. సెక్స్ కుంభకోణంలో ప్రధాన నిందితుడు ఎప్స్టీన్ జైల్లోనే ఆత్మహత్య చేసుకున్నాక అతడికి సంబంధించిన వ్యవహారాలు కార్చిచ్చులా మారాయి. ప్రపంచంలో పెద్ద దేశాల అధినేతలకు ఆ మంటలు అంటుకోవడంతో ఆ మంటల సెగలు తట్టుకోలేక వారందరూ ఉక్కిరిబిక్కిరవుతున్నారు. మొన్న బిల్ క్లింటన్, నిన్న బిల్ గేట్స్, నేడు లండన్ ప్రధాని స్మార్టర్. ఎప్స్టీన్ అంటించిన ఫైల్స్ మంటలు ఎవ్వరినీ వదలడం లేదు. చిక్కుకున్న ప్రతి ఒక్కరూ సారీలపై సారీలు చెబుతూ ముక్కు నేలకు రాస్తున్నారు. లైంగిక నేరాల ప్రధాన నిందితుడు ఎప్స్టీన్ వ్యవహారం బ్రిటన్ లో సంక్షోభానికి కారణంగా నిలుస్తోంది. ఎప్స్టీన్ తో సంబంధమున్న పార్టీ సీనియర్ మాండెల్సన్ ను అమెరికాలో రాయబారిగా నియమించిన పాపానికి ప్రధాని కీర్ స్టార్మర్ పదవికే ముప్పు వచ్చి పడింది. ఈ పదవీ గండం గట్టెక్కేదేలా అని స్టార్మర్ తలపట్టు కూర్చున్నారు. స్టార్మర్ ప్రధానిగా పదవి చేపట్టి ఏడాది అవుతోంది. ఇంతలో ఈ గ్రహణం చుట్టుముట్టడంతో చేసేది లేక పార్టీ ఎంపీలను శరణవేడుతున్నారు. ఎప్స్టీన్ ఫైల్స్ వ్యవహారం బయటికి పొక్కిన వెంటనే స్టార్మర్ల మాండెల్సన్ ను పదవి నుంచి తప్పించినా ఫైళ్ల ప్రకంపనలు, విమర్శల నుంచి తప్పించుకోలేకపోతున్నాడు. లేబర్ పార్టీ నేత, ప్రధాని చీఫ్ ఆఫ్ స్టాఫ్ మోర్గాన్ మెక్స్వీన్ రాజీనామా చేసినా స్టార్మర్ కు ఉపశమనం దక్కడం లేదు. అమెరికా రాయబారిగా మాండెల్సన్ నియామకం తప్పేనని, కాకపోతే అతని విషయం తనకు తెలియదని, అతడు చెప్పిన అబద్ధాలను నమ్మినందుకే ఈ దుస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేస్తూ ప్రధాని స్టార్మర్ బహిరంగంగా క్షమాపణలు చెప్పారు. 15 ఏళ్ల కిందట ప్రభుత్వానికి సంబంధించిన కీలక సమాచారాలను ఎప్స్టీన్ కు అందజేశారన్న ఆరోపణల్ని మాండెల్సన్ ఎదుర్కొంటున్నారు. ఈ విషయంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఒకవేళ ఈ నేరం రుజువైతే మాండెల్సన్ కు జీవిత ఖైదు తప్పదు. కానీ మాండెల్సన్ పై లైంగిక ఆరోపణలు లేనందున అతను అరెస్టు కాలేదు. లేబర్ పార్టీ నేత మోర్గాన్ మెక్స్వీన్ ప్రధాని స్టార్మర్ కు అత్యంత సన్నిహితులు. 2024 ఎన్నికల్లో లేబర్ పార్టీ ఘన విజయానికి కీలక పాత్ర పోషించారు. మెక్స్వీన్ రాజీనామా వల్ల కొంతమేరకు ప్రయోజనం కలగవచ్చని పార్టీ నేతలు భావిస్తున్నారు. మెక్స్వీన్ డివైడ్ అండ్ రూల్ విధానంతో రాజకీయాలు చేసేవారు. తను వైదొలగడం పార్టీలో చాలా మందికి సంతోషం కలిగించింది. ప్రస్తుతం ప్రధాన పదవి కాపాడుకోవాలంటే స్టార్మర్ కు పార్టీని ప్రసన్నం చేసుకోవడం చాలా ముఖ్యం. కానీ స్టార్మర్ రాజీనామా చేయక తప్పదని స్కాట్లాండ్ లేబర్ పార్టీ అధినేత అనాస్ డిమాండ్ చేస్తున్నారు. గత పాలనలో లోటుపాట్లను సరిదిద్దుతానని, సుపరిపాలన అందిస్తానన్న హామీలతో ప్రధాని పదవి బాధ్యతలు చేపట్టిన స్టార్మర్ ఆ దిశగా పాలన కొనసాగించలేకపోతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. నిర్ణయాలు తీసుకోవడంలో తత్తరపాటు కనిపిస్తోందని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. మరి స్టార్మర్ రాజీనామా చేస్తే మళ్లీ ఎన్నికలు తప్పవా అంటే బ్రిటన్ పార్లమెంటరీ వ్యవస్థలో ఓ వెసులుబాటు ఉంది. ప్రధాని రాజీనామా చేసినా అసమ్మతి చెలరేగిన మెజారిటీ ఉన్న పార్టీ ఎంపీలు మరో అభ్యర్థిని ఎన్నుకోవచ్చు. 2019లో ఈ విధంగానే కన్జర్వేటివ్ పార్టీకి చెందిన ముగ్గురు ఎంపీలు వరుసగా ప్రధాని పదవి చేపట్టారు. వీరిలో భారత సంతతికి చెందిన రిషి సునాక్ ఉన్నారు. ఎప్స్టీన్ ఫైళ్లలో పేరున్నందుకు ఫ్రాన్స్ మాజీ మంత్రి 86 ఏళ్ల జాక్ లంగ్ బేషరతుగా పారిస్ కల్చరల్ సెంటర్ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. ఇదండి ఎప్స్టీన్ సెక్స్ స్కాండల్ పురాణం. చూసారుగా, ఒక్క సెక్స్ స్కాండల్ ఎన్ని దేశాలను కుదిపేస్తోందో. దొరకనంత వరకు అందరూ దొరలే అనేది ఇందుకేనేమో. ఇప్పుడు ఒక్కొక్కరి ముసుగులు తొలగిపోతున్నాయి. ఈ సెక్స్ కుంభకోణంలో మైనారిటీలు ఉండడం పట్ల యువరాజు విలియం, యువరాణి క్యాథరిన్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 30 లక్షల పేజీల్లో ఎందరో బాధితులు ఉండడం తమను కలిచివేస్తున్నట్లుగా తెలిపారు. ఏది ఏమైనా ఎప్స్టీన్ ఫైల్స్ మంటలు బ్రిటన్ రాజకీయ నేతల్ని బాగానే చుట్టుముడుతున్నాయి.